కంటిన్యూషన్ చేస్తున్నాను. ఆ కాలము గడిచిన పిమ్మట. ఏ కాలము? జంతువుల జీవించిన కాలం. ఏ కాలము? శారీరకంగా జీవించిన కాలం. ఏ కాలము? సబుద్ధికి ఆధారపడిన కాలం. ఏ కాలము? అవినీతి జీవితాన్ని అనుభవించిన కాలం. ఏ కాలము? నేనే గొప్ప అన్నటువంటి కాలము. ఏ కాలము? మోసం చేసిన కాలం. ఏ కాలము? అన్యాయం చేసిన కాలం. ఏ కాలము? దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి కాలం. ఏ కాలము? జంతువుల జీవించిన కాలం. నరమాంసపు భక్షకునిగా జీవించిన కాలము. ఇవన్నీ కూడా మనము గుర్తించడానికి, తెలుసుకోవడానికి దేవుడు ఆ కాలం ఇచ్చాడు. ఎన్ని కాలాలు? 7 కాలాలు, 7 సంవత్సరాలు. అందుకే 32వ వచనంలో మాట మనం చదువుతాము. 32వ వచనంలో ఏమనింది అంటే చాలా స్పష్టంగా ఉంది, చూద్దాం. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి మేయించు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో దానికి అనుగ్రహించునని నీవు తెలుసుకున్నటకు వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను. 7 కాలములు. సంపూర్ణ జీవితం కావాలి నీకు. 7 సంపూర్ణత మనకు బైబిల్ ప్రకారము. నీలో సంపూర్ణత రావాలి. మన దేవుడు పరిపూర్ణుడు, సంపూర్ణుడు. కాబట్టి ఆ సంపూర్ణత నీకు వచ్చేంత వరకు సమయం పడుతుంది. ఎప్పుడైతే నువ్వు నాకు అన్ని తెలుసు అన్నావంటే నీ అంత గర్విష్టి ఇంకొకటి లేడు. ఎందుకు అంటే గ్రహించాలి, అనుభవించాలి, ఆచరించాలి, దేవుని వైపు చూడాలి. అది చూడకుండా మాకేదో తెలుసు అంటే దానివల్ల జంతువులాంటి స్వభావమే మనది. దానివల్ల మరి డబ్బుకు ఆశపడి, లోకానికి ఆశపడి, లోకాశలకు ఆశపడి తండ్రిని విడిచి, ఎండిని విడిచి వెళ్ళినటువంటి కుమారుడు లాంటి జీవితమే మనది. అందుకే బుద్ధి వచ్చినప్పుడు అని అంటాడు. ఏమంటాడు? లూకాసు వార్త 15:17లో ఏమంటాడు? బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకుంటాడు? మా నాయన జ్ఞాపకం వచ్చినాడు నాకు అనుకుంటాడు. అంతవరకు నాయన నాడు, అమ్మ రాడు. ఎవరు జ్ఞాపకం ఉన్నారు మనకు? బుద్ధి వస్తేనే తల్లి జ్ఞాపకం వస్తాడు, తల్లి జ్ఞాపకం వస్తుంది, గృహం జ్ఞాపకం వస్తుంది, ఇల్లు జ్ఞాపకం వస్తుంది, దేవుడు జ్ఞాపకం వస్తాడు. బుద్ధి లేకపోతే ఎవడు జ్ఞాపకం రాడు. ఆయన కని తెలుసులే. అందుకే ఇక్కడ అంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. వానికి బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంట? చాలా స్పష్టంగా అంటాడు. 15వ వచనంలో, 15వ అధ్యాయంలో 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చింది వానికి బుద్ధి? ఎప్పుడు వచ్చింది? పందులతో బుద్ధి నేర్చుకున్నాడు వాడు. పందులు పిక్క తింటున్నాయి, వీరికి కూడా అదేమంటారు, పొట్టు కూడా పెట్టలే. మీ దగ్గర ఉండేదంతా అయిపోయింది. పందులాగా తినేశాడంతా. ఇక వీడు తినేదానికి లేదు. కాబట్టి అప్పుడు ఏమొచ్చింది వాడికి? అప్పుడు జ్ఞానోదయం కలిగింది వాడికి. మరి నేను ఎంత తప్పు చేసినానో, మా నాయన దగ్గర ఉంటే ఎంత అల్లారముద్దుగా ఉండేవాని, మా అమ్మ దగ్గర ఉంటే ఎంత నేను బాగా గోముగా జీవించేవాని, ఈ రోజు నేనేమైపోయినాను? ఇప్పుడు జంతువుల పాలైపోయినానే, అడవి పాలైపోయినానే అన్నటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది వాడికి. మరి నా జీవితం ఎలా ఉంది? మనం జ్ఞాపం చేసుకుంటున్నామా మన తల్లిదండ్రులను? మనం జ్ఞాపం చేసుకుంటున్నామా మన దేవుని? మనం జ్ఞాపం చేసుకుంటున్నామా మనకు నేర్పినటువంటి బోధకుని? మన దేవుడు మనకన్నీ జ్ఞాపం చేస్తాడు, ఏది కూడా విడిచిపెట్టాడు. ఎంత అతి తెలివిగా నువ్వు ఉపయోగించడానికి ప్రయాసపడతావో అంత అతి తెలివితో నువ్వు ఏమైపోతావు? క్రింద పడిపోతూనే ఉంటావు.
లేవనెత్తాడు. ఆయన వైపు చూస్తే లేవనెత్తాడు మళ్ళీ. అందుకే ఇక్కడ జ్ఞానోదయం ఇచ్చాడు. ఏం చేస్తున్నాడు? వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను. అంటే తిన్నాడని అర్థం కాదు. అబ్రహామా, ఇదిగో నీ కుమారునిగా నువ్వు చంపొద్దు, ఆగు. అదిగో ఆ చెట్ల మధ్యన కొమ్ములు తిరిగినటువంటి ఆ పొట్టేలుంది, దాన్ని తెచ్చి వధించు అన్నాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుని బలి ఇచ్చినట్లా ఇవ్వనట్లా? ఇచ్చినట్లే. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. మన చేత కాదు. మనం అనుకుంటాం అవతలది పరీక్షిస్తాం. అవతలది ఏమి? వాడు బాగలేడు, వాడు చెడిపోయినాడు, నువ్వెట్టున్నావు? మన కళ్ళు ఎలా ఉన్నాయి? నిజంగా మనకు పసిరికలు వచ్చంటే ఆ అవతలాడు మనకు పచ్చగానే కలుస్తాడా లేకపోతే తెల్లగా కలుస్తాడా? కాబట్టి వాడి కారణం చూడాల్సింది, మనల్ని చూసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, వాక్యం అనే అర్థంలో నువ్వు చూసుకో అంటుంది కొరింథీ పత్రిక 13లో. వాక్యం అనే అర్థాన్ని చూడు. అర్థాన్నిగా చూడవలసింది. నీ ముఖం కడుక్కో. నీ ముఖమే నీ హృదయం యొక్క ప్రతిబింబం. యువర్ ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ యువర్ మైండ్. కాబట్టి మన బ్రతుకులో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. దాన్ని మనము గుర్తించకుండా మనకేదో ఆలోచిస్తాము. కానీ మనోడు ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేశాడు. క్లబ్బులు తిరిగాడు, డాన్స్ వేశాడు, మందు కొట్టాడు. ఈరోజు ప్రజలందరూ అదే చేస్తున్నారు. ఆదివారం వచ్చింది అంటే, ఓహో ఆదివారం ఈరోజు మనకు ఏం చేయాలి? ఇప్పుడు ఆదివారము తేవాలి, చికెన్లు తేవాలి, మటన్లు తేవాలి, బిర్యానీలు తేవాలి, పండుగ చేసుకోవాలి. ఆదివారం కదా ఆనందంగా ఉండాలి. అబ్బా, ఎంత గొప్ప విషయం! మిగతా రోజుల్లో ఏమి ఎండుతుంటావా? ఎండగాలుతుంటావా? ఏది తినకుండా ఉపవాసం ఉంటున్నావా? ఏంటి నీ బ్రతుకు? కాబట్టి మనల్ని మనము గ్రహించడం నేర్చుకోవాలి. అందుకే ఈ గ్రహణాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడు? నా తండ్రి యొద్ద. అందుకే అంటాడు, అయితే అది ఒక మార్పు. అయితే అనే పదం ఏం చేస్తుందంటే మారుస్తుంది. అయితే వాడు అట్లున్నాడు, అయితే మారిపోయిందాడు. వాడు బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడి దగ్గర ఉన్నాయి, తండ్రి దగ్గర ఉన్నాయి, ఆయన వశంలో ఉన్నాయి. అది మనం సేకరించడానికి ఆయన దగ్గర భిక్ష అడుక్కోవాలి. ఆయన చెప్పినట్లు మనం వినాలా, ఆయన చెప్పినట్లు మనం లోబడాలా, ఆయన మాటకు విధేయత కలిగి ఉండాలా. స్వార్థము, శరీరానుసారమైన ఆశలు, వీటిని విడిచిపెట్టాలి. జంతు ప్రదర్శనను తొలగించుకోవాలి. ఈరోజు పరిస్థితి ఏమైతా ఉంది? ప్రపంచాలు ఏమైతున్నాయి? జంతువులాగా ఒకదానిపై ఒకటి పడి చంపుకుంటున్నాయి. నిన్న ఎంతమంది చంపినారు కోకొల్లలు, ఒకరిద్దరు కాదు. మొన్న ఎంతో మంది చనిపోయినారు పాకిస్తాన్ తాలిబాన్ల మధ్యన. నిన్న ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్యన ఎంతమందో చనిపోయినారు. కౌంటింగ్ రాలే ఇంకా. ఏమి దాని పరిణామం ఏంటి? జంతువులు అయిపోయినారు. దేవుని వైపు చూడటంలే, దేవుని మర్చిపోయినారు. చాలా భయంకరంగా
దినాలు గడుస్తున్నాయి. ఇప్పుడు మనమేమిటో హాయిగా ఉన్నాం అనుకుంటున్నారేమో మీరు ఆ బాధ మీకు లేదు కాబట్టి అది మీకు వర్తించదు. కానీ ఆ బాధ నేను అనుభవిస్తూ ఉంటాను కాబట్టి నాకు వర్తిస్తుంది. నాకు తెలుసు మనిషి యొక్క విలువ ఏంటి, దేవుడు మనిషిని ఎందుకు తయారు చేశాడు, దేవుని యొక్క ఆలోచన ఏంటి, అసలు దాన్ని గ్రహించక మానవుడు ఏమైపోతున్నాడు, పతనమైపోతున్నాడు. ఈరోజు మన దేశంలో ఎంతమంది గాయపరచబడుతున్నారు, ఎంతమంది హట్ అయిపోతున్నారు, ఎంతమంది చంపబడుతున్నారు. దేని ద్వారా? స్వార్థాన్ని బట్టి, ఈర్ష్యను బట్టి, అతిశయాన్ని బట్టి అనాథలను చంపేస్తున్నారు, దీనులను చంపుతున్నారు. కానీ దేవాది దేవుడు అని చూస్తూ ఉన్నాడు. ఆయన రాకడ సమీపిస్తా ఉంది. ఆయన రాకడలో ప్రజల మీదకి ప్రజలు, జనం మీదకి జనము, రాజ్యాల మీదకి రాజ్యము లేపబడతారు. ఇవన్నీ రాస్తుంది వాక్యంలో, మత్తయి సువార్త 24లో. ఇప్పుడు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. జంతువులా తయారైపోయినారు. నేను నేను అనే భయంకరమైన ఈ స్వభావాన్ని దేవుడు అణుస్తూ ఉన్నాడు. మీ నా జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకోవాలి. మనకైతే ఇది శాశ్వతం కాదు, ఈ స్థలం శాశ్వతం కాదు, ఈ గృహం శాశ్వతం కాదు, ఈ దేశం శాశ్వతం కాదు. మనకు ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో, మన నేటివ్ ప్లేస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. మన నేటివ్ ప్లేస్ కడప కాదు, మన నేటివ్ ప్లేస్ పరలోక రాజ్యం. మన తండ్రి నివాసం ఉండేది పరలోక రాజ్యంలో. సో ఇప్పుడు ఈ మరి బుద్ధి వచ్చిన తరువాత తండ్రిని వెతుక్కుంటూ వచ్చాడు. మనకు కూడా బుద్ధి వస్తే తండ్రిని వెతుక్కుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. మార్గ మధ్యంలో ఎన్ని ఆటంకాలు వస్తాయో వాటన్నిటిని అధిగమించడానికి తండ్రి పైన ఉన్నటువంటి దీక్ష, తండ్రి పైన ఉన్నటువంటి విశ్వాసం, తండ్రి పైన ఉన్నటువంటి నమ్మకం నిన్ను నడిపిస్తుంది. మాట ఇచ్చాడంతే. మీరు 7 మార్లు గొడసుడు తిరగండి, చెప్పిన మాట విన్నారు. ఒకే రోజు 7 సార్లు తిరగండి, విన్నారు. ఏమైపోయింది? గోడలు కూలిపోయాయి. ఎవరన్నా బాంబు వేసారా? ఎవరన్నా తుపాకీతో కొట్టారా? ఏం లేదు. ఎవరు చేశారు యుద్ధం? దేవాది దేవుడు చేస్తాడు ఈ కార్యం. వీటిని మనం గ్రహించడానికి నేర్చుకోవాలి. మన విశ్వాసం అవసరం గనుక వాటి నుంచి మనము ఎప్పుడైతే ఆ గ్రహింపును మనం అనుభవిస్తామో దేవుడు మన పక్షాన ఉంటాడు, మనతో మాట్లాడతాడు, మనల్ని నడిపిస్తాడు. వెంటనే కుమారుడు తండ్రి దగ్గరికి రావడమే ఆలస్యం. మార్గ మధ్యంలోనే తండ్రి ఏం చేశాడు? కుమారుని ఎత్తుకున్నాడు, ముద్దాడాడు, కౌగలించుకున్నాడు. ఇంత నష్టపరిచినావే, ఇంత నాశనం చేసినావే, ఆస్తితో తీసుకుపోయి పరులకు పెట్టినావే, తాగి తందరలు ఆడినావే, మళ్ళీ ఎందుకు వస్తున్నారా అన్నాడా? అనలే. మరలి వచ్చాడు, తెలుసుకున్నాడు, బుద్ధి వచ్చింది. అందుకే ఏమంటాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేసేదని కాబట్టి నేను నీ కుమారుని అనిపించుకుంటకు యోగ్యుడను కాను. దేవుడు గ్రహించాడు, పశ్చాత్తాపం అయింది, జంతువు ప్రదర్శనం తొలగిపోయింది, ఇప్పుడు నా కుమారుడు అయ్యాడు అని గ్రహించాడు దేవుడు. మరి నా జీవితంలో అదే కదా కావాలి. ఎంత మాత్రం మనం తండ్రిని చూడాలని ఇష్టపడుతున్నాం? తండ్రిని చూడటానికి ఎవరికి ఇష్టం లేదు ఈ కాలం అసలు చెప్పాలి అంటే. కాబట్టి తండ్రికి మన పైన ఉన్నటువంటి ప్రేమ
ఇంత అంత కాదు, ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆకాశం వైపు కనులెత్తడం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఆకాశం పైన మన తండ్రి సింహాసనం వేసుకొని కూర్చోన్నాడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పదపీఠము అంటాడు 66వ అధ్యాయం యెషయా గ్రంథంలో. కనుక ఆకాశాన్ని మనము చూసేది నేర్చుకోవాలి. అంటే కొందరు ఇటు చూస్తారులే, ఇటు చూసి ఇంకా కింద ఎవరిని కానరాకుండా ఎవరిని చూడకుండా వెళ్తుంటాడు. ఉన్నాడు అక్కడ అట్లా మన దగ్గర అక్కడ ఎప్పుడు ఇంతే. ఎంత ఎంత పక్క నుంచి ఏదైనా చెప్పినా వినిపించుకోవడం చూడు, అసలు వినిపాడు, ఇప్పుడు లేడు. చెప్తున్నా ఎందుకు అంటే ఆ చూపు కాదు మనకి కావాల్సింది, దేవుని వైపు చూసే చూపు కావాలి, దేవుని గుర్తించే చూపు కావాలి. దేవుడు అవసరం మనకు, లోకం కాదు. జాగ్రత్త. కాబట్టి మన కన్నులు ఎక్కడ ఉండాలి? అందుకే అంటున్నాడు ఒక మాట, చూడండి ఇప్పుడే చదివినాం ఆ మాటను. ఏమంటాడు ఇక్కడ? యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11:41. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నా మనవి వినినందున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. కాబట్టి దేవుడు మన మనవి వినేవాడుగా ఉన్నాడు. కుమారుని తండ్రి చేర్చుకున్నట్లుగా మన దేవుడు మన మనవి విని మనం చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నా కుమారుడు లేక నా కుమార్తె నన్ను ఎప్పుడు పిలుస్తుంది, నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వేమనుకుంటున్నావు? నాకేం అవసరం లేదులే, నాకు మస్తుగా ఉందిలే, మా నాయన ఎందుకు నాకు ఇంకా అనుకుంటున్నావు. ఆలోచించుకో ఒకసారి. మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకుంటే, చిన్నతనంలో నిజంగా చంటి పిల్లలు తల్లితో కలిసి చేపట్టుకొని నడుస్తుంటే వాళ్ళకి ఎంత ఆనందం ఉంటుంది? ఉంటుందా ఉండదా? అద్భుతంగా ఉంటుంది. ఆ ఆనందం పెద్దలైనాక రాదే. ఎందుకు? తండ్రి విడిచిపెడతారు, పెద్దలమైనామని గర్విస్తారు, గుడ్డలు అయిపోతారు, జంతువులు అయిపోతారు, స్వార్థానికి బానిసలు అయిపోతారు. దేవుడే మర్చిపోతారు, ఇంకెందుకు మాకు ప్రార్థన కీర్తన అనుకుంటారు. కాబట్టి చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆకాశం వైపు చూడటాన్ని నేర్చుకోవాలి. శిష్యులు కూడా అదే చేశారు. ఆయన వెళ్తూ ఉంటే ఆకాశం వైపు చూడడం ప్రారంభించారు. అపోస్తల కార్యము 1:10లో ఆ మాట ఉంది. అపోస్తల కార్యములు 1:10 అంటారు, ఆయన వెలుచు ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండేది. చూసారా? ఆకాశం వైపు వెళ్తున్నాడు యేసుప్రభు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆకాశం వైపు, ఆకాశంలోనికి వెళ్తూ ఉన్నాడు. సింహాసనం అక్కడుంది, తండ్రి ఎక్కడున్నాడు? అక్కడికి వెళ్తున్నాడు. నీవు నేను ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళడానికి ఇక్కడ మనం ట్రైనింగ్ పొందాలి, సిద్ధపడాలి. ఆ ట్రైనింగ్ ఇచ్చాడు రాజుకు, ఆ ట్రైనింగ్ ఇచ్చాడు రెండవ కుమారునికి. దేవుడు నిజంగా మనకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇక్కడ మనం ఉన్నాం, ఏది వెతుకుతున్నామో, ఏది చూడాలని ఇష్టపడుతున్నామో ఒకసారి ఆలోచించాలి. మనం ఎంతసేపు పైనుండే వాటిని వెతకడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే పైన వాటిని మనం చూస్తామో మనం ధన్యులమవుతామో, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. చూడండి ఆ మాట ఉంది అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తెరిచొచ్చి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండేటప్పుడు చూచాడు. నీకు నాకు అది ఉందే? అసలు మన బ్రతుకులో ఏమన్నా అది ఉందే? అది వద్దా మనకు? అది ఉంటేనే మనం ధనిలం. ఆయన చూడాలి, ఆయన చూసేది నేర్చుకోవాలి, ఆయన వెతకాలి, ఆయన చూడాలి. అందుకే ప్రభువా ఇంతగా నాతో పని చేపిస్తున్నావు, ఒకసారి నీ ముఖం చూపించకూడదు అన్నాడు మోషే. అందుకే ముఖం అయితే చూడలేవు కానీ
కానీ నీకు నా ఒక పోర్షన్ చూపిస్తాను, ఏం భయపడాకన్నాడు. చూపించాడు. మూర్ఛపోయి కింద పడిపోయాడు. వెంటనే దేవుడు మళ్ళీ తన హస్తంతోనే ఆయన లేపాడు, తట్టేశాడు. ఏమన్నాడు? భయపడొద్దు, నేను చెప్పాను కదా, నన్ను చూసి ఎవరు బ్రతకతారు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుడు మన మధ్యకి వచ్చాడు, నా రూపంతో వచ్చాడు, యేసు ప్రభుగా వచ్చాడు, ప్రభు మనకు కుమారుడుగా వచ్చాడు, నిజంగా తండ్రి కుమారుడుగా మన మధ్యకి వచ్చాడు, వచ్చి మనకు కనపడాడు. వచ్చిన తన ఉద్దేశం మనమందరం కూడా తనతో కూడా తనలాంటి వారము, తండ్రికి కుమారులుగా కుమార్తెలుగా కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అంతే. ఏం కొదవైన దగ్గర అక్కడికి వెళ్తే ఏంది? ఈరోజు బంగారం కొనాలంటే ఎటువంటి పరిస్థితి? ఎంత ఇప్పుడు? తులము 1.5 లక్షల 2 లక్షల దగ్గరికి పోతా ఉంటదేమో. మనం తల్లి దగ్గరికి పోతే వీధులు, బంగారు వీధులు. ఏం చేస్తావు అప్పుడు? సంచులు మోసుకుంటావా? సంచులలో వేసుకుంటావా? బంగారు వీధులు తిరుగుతూ ఉంటావు నువ్వు. వీధులే బంగారు. అది కాదని ఇంటి కోసం మనం ఎంత ప్రయాసపడుతుంటాం ఈ లోకంలో. అబ్బా బంగారు. కానీ మన దేవుడు మన కొరకు అద్భుతమైనటువంటి దేశాన్ని, రాష్ట్రాన్ని, లేక పరలోక రాజ్యాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. ఎలా ఉంటాయి? 12 ముత్యాలతో తయారు చేశాడు, రత్నాలతో తయారు చేశాడు, అమూల్యమైనటువంటి రాళ్లతో తయారు చేశాడు. అక్కడ బంగారు వీధులు కలిగి ఉన్నాయి. కాబట్టి మన యొక్క స్థితిగతిని మనము గ్రహించడానికి దేవుడు మనకి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్ని రాసి పెట్టాడు. ఇవన్నీ జరిగిన సంఘటనల్ని. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు తేల్చొచ్చి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండుటను చూచి ఏం చేశాడు? ఆకాశము తెరవబడ్డాయు, మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమునందు నిలిచి ఉంటాయో చూచుచున్నానని చెప్పాను. ఇది చెప్పినా కూడా ఇబ్బంది అయిపోయింది. ఎవరికి? లోకానికి, శరీరానికి, చీకటికి, సైతానుకు. వారిని వీడు కూడా అక్కడ చూసేనే. మనం చూడకపోతే నువ్వు ఎడ చూస్తావు? నీలో ఈర్ష్య ఉంది, నీలో కపటం ఉంది, నీలో భేదం ఉంది. గనుక నిజంగా ఆయన ఆ మాటలు పలికాడు. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకు అన్నాడు. మనమైతే కొట్రా విని అంటాడు. కానీ దేవుని బిడ్డలుగా పనిచేయరు. అందుకే ఈరోజు చాలా మందిని వ్యతిరేకంగా, గర్వంగా క్రైస్తవుని హింసిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కష్టపెడుతూ ఉన్నారు. ఎందుకని వాడు ఏమనడు, ఎదురు తిరిగి కొట్టడు. అది పెద్ద గొప్పదనం అనుకుంటున్నారు. కొట్టలేక కాదు, దేవుడు మనకు నేర్పించాడు ఆ పని చేయొద్దని. కాబట్టి ఆ పని చేయలే. గనుక ప్రభువులు మనము గ్రహించడం నేర్చుకోవాలి. మనము ఆ గ్రహింపు కలిగి జీవించాలి. అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు. 119వ కీర్తన 104వ వచనం. 119, 104. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను. సొలొమోన్ మహారాజు ఏమడిగాడు? నేను నీ ప్రజలకు న్యాయము తీర్చడానికి నాకు ఏం కావాలన్నాడు? వివేకము దయచే ప్రభువా అన్నాడు. ఏం కావాలి? కోరుకో. నువ్వు నేనైతే ఏం కోరుకుంటా? నాకు బంగారు కావాలా, నాకు వెండి కావాలా, నాకు బంగ్లా కావాలా, ఏం కోరుకుంటా. కానీ ఆయన ఏం కోరుకున్నాడు? నీ ప్రజలకు న్యాయం తీర్చడానికి నేను ఎంతటోని. కాబట్టి ఆ బుద్ధి, ఆ జ్ఞానం, ఆ వివేకం నాకు దయచేయించాలి అన్నాడు. ఆ బుద్ధి, జ్ఞానం, వివేకాలతో పాటు ఏం చేశాడు దేవుడు? సమృద్ధినిచ్చాడు, ఆస్తినిచ్చాడు, ఐశ్వర్యాన్నిచ్చాడు. లోకంలో అంతటి ఐశ్వర్యవంతుడు ఎవడు లేడు, ఏ రాజు లేడు. అది దేవుని యొక్క ఉద్దేశం. గనుక ఆయన వైపును చూసినట్లయితే
మనము ధన్యులమవుతాం. అందుకని సామెతల్లో కూడా మాట ఉంటుంది, నీ బుద్ధి చూడండి 2వ అధ్యాయం సామెతలు 2. ముందు 4 చదువుకుందాం. వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో నీవు గ్రహించదవు. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకోదువు. జ్ఞానము నీ హృదయమున చొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయను. ఇవన్నీ ఆయనయే, మన అపసత్తు కాదు, మంది కాదు. ఇది ఆయన ఇవ్వాలా మనకు. మనం ఏదో గొప్పలం అనుకుంటాం. మనమంతా కొంచెం ఏదో 2 మాటలు తెలిస్తే అయిపోయా, మనకు మనం విరవిగుతాం. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. గనుక వెనుదిరిగాడు. మళ్ళీ ఏం చేశాడు దేవుడు? అతన్ని రాజుగా చేశాడు. మళ్ళీ రాజుగా చేశాడు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఏమంటున్నాడు? ఆకాశం తట్టు ఎత్తి, కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి, చిరంజీవి అంటే నిరంతరం ఉండేవాడు. పులుస్తాపిగా మధ్యలో గ్యాప్ లేదు. తర్వాత సర్వోన్నతుడైన దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని ఆరాధించి తిని. స్తుతి చెల్లించాలి, నిత్యము స్తుతి చెల్లించాలి. అలాంటి దేవుడు మన దేవుడు. అట్టి దేవుని మనము కలిగి ఉన్నాం. అట్టి దేవుడు మనకు నిజంగా దేవుడై ఉన్నాడు. గనుక మనం ఎల్లప్పుడూ కూడా ఆయనను చూసే వారంగా ఉండాలి. ఆయనను కలిగిన వారంగా ఉండాలి. ఆయనతో జీవించే వారంగా ఉండాలి. ఆయన యందు మనం ఉన్నట్లయితే ఏ కొరత మనకు ఉండదు. అందుకే సమృద్ధిని మనకి ఇచ్చాడు. నా శరీరాన్ని నీకు ఇస్తున్నాను, నా రక్తాన్ని నీ కోసం ధారపోస్తాను, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అట్టి ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మనం సిద్ధపడదాం. అట్టి ఆయన యొక్క శరీర రక్తాల్లో పాల్గొంది నిత్యత్వానికి మనము పాలివారం అవుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక.